కొంతమంది గడ్డకట్టిన జలపాతం కింద నిలబడి ఉన్నారు. అయితే ఇంతలో అకస్మాత్తుగా వారిపై భారీ ఐస్ ఫలకం విరిగిపడింది. షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జనవరి 5వ తేదీన చైనాలోని హిషాన్చా జలపాతం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఘనీభవించిన జలపాతం కింద సరదాగా గడుపుతున్న పర్యాటకులపై అకస్మాత్తుగా టన్ను బరువున్న భారీ ఐస్ ఫలకం జారిపడింది. ఆనందంగా ఆడుకుంటున్న సమయంలో రెప్పపాటులో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా అరుపులు వినిపించాయి. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీశారు. అయితే వారిలో ఒకరికి గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత స్థానిక యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్రాంతంలో పర్యాటకుల రాకపోకలపై నిషేధం విధించింది. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలాంటి జలపాతాలు చాలా ప్రమాదకరమని కామెంట్ చేస్తున్నారు. ఇంతటి భయంకరమైన ప్రమాదంలో ఎవరికి ఏమీ జరగనందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలని వేరొకరు కామెంట్ చేశారు. అయితే 6 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. 2019లో చైనాలోని స్నోఫాల్స్ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అప్పుడు 9 మంది గాయపడ్డారు.